శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం వృషభ రాశి వారికి 2026 ఏప్రిల్ నెల మాస ఫలితాలు పరిశీలిద్దాం. మరి వృషభ రాశి వారికి ఈ నెల ప్రారంభంలో 12వ స్థానంలో శుక్రగ్రహ సంచారంతో ప్రారంభం అవడం జరిగింది. అంటే శుక్రుడు 12వ స్థానంలోకి వచ్చినప్పుడు జాతకుడికి సౌకర్యాలు ఎక్కువగా పెరుగుతాయి. మీరు ఎవరితో కలిసి జీవితం గడపాలనుకున్నారో ఇష్టపడుతున్నారో వారితో ఏకాంతంగా కలిసి మీ యొక్క కష్ట సుఖాలు మంచి చెడ్లు చెప్పుకొని కొంత ఆనందాన్ని పొందే అవకాశం ఉంటుంది. అలాగే మీకు ఈ సమయంలో విలువైనటువంటి బహుమతులు రావడం జరుగుతూ ఉంటుంది. ఇది సప్తమాధిపతిగా ఉన్నటువంటి కుజుడు ప్రస్తుతం అంటే ఇంచుమించుగా ఏప్రిల్ 2వ తారీఖు నుంచి 11వ స్థానంలో రావడం జరుగుతుంది. అక్కడ సుమారుగా ఒక 40 రోజుల సంచారం వల్ల జాతకుడికి ఏంటంటే పార్ట్నర్స్తో ఉన్నటువంటి విభేదాలు చాలా వరకు మీకు అనుకూలంగా మారడం జరుగుతుంది. అంటే వాళ్ళు మీకు ఫేవర్గా ఉంటారు. వారి దగ్గర నుంచి రావాల్సిన ధనం అది రావడం జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా వివాహపరంగా ఉన్నటువంటి విషయంలో భార్యాభర్తల మధ్య ఒక అవగాహనకి రావడం జరుగుతూ ఉంటుంది. భార్య నుంచి భర్తకు కానీ భర్త నుంచి భార్యకు కానీ సంపూర్ణ సహాయ సహకారాలు అందడం జరుగుతూ ఉంటుంది. అలాగే ప్రధానంగా ఏదైనా స్థిరాస్తి కొనాలి అంటే జాయింట్గా భార్యాభర్తలు ఇద్దరు కలిపి ఏదైనా స్థిరాస్తి కొనాలనే ఆలోచన చాలా వరకు నెరవేరే అవకాశం ఉంటుంది. అలాగే రుణ ప్రయత్నాలు కూడా చాలా సులభంగా మీకు రుణ ప్రయత్నాలు నెరవేరడం జరుగుతూ ఉంటుంది. ఇక అలాగే మరి సూర్య భగవానుడు చతుర్థాధిపతిగా లాభస్థానంలో మనకి ఏప్రిల్ 14 లేదా 15వ తారీఖు వరకు లాభస్థానంలో ఉండడం వలన చతుర్థ భావ ఫలితాలు మీకు అనుకూలంగా రావడం జరుగుతుంది. ముఖ్యంగా మదర్ యొక్క సహకారం పెరుగుతుంది. స్థిరాస్తి సంబంధించిన వ్యవహారాల్లో ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం అవుతాయి. తండ్రి గారి సహకారం సంపూర్ణంగా లభిస్తుంది. విద్యార్థులు విద్యలో బాగా ప్రతిభ సాధించే అవకాశం ఉంటుంది. ప్రభుత్వ పథకాలు మీకు అనుకూలంగా ఉంటాయి. ప్రభుత్వ అధికారులు మీకు సహకరిస్తారు. అలాగే మీ సొంత ప్రాంతంలో ఓన్ ప్లేస్ లో ఉన్నటువంటి భూమి స్థిరాస్తి వాటి మీద ఆదాయం అది లభిస్తూ ఉంటుంది. అంటే ఓవరాల్ గా ప్రభుత్వ సహకారం, పేరెంట్ సహకారం, వ్యక్తిగతంగా మీ యొక్క సొంత కష్టంతో సంపాదించిన ధనం అంతా అనుకూలంగా ఉంది. ముఖ్యంగా ఈ కుజుడు అలాగే రవి కూడా ఈ లాభస్థానంలో మనకి ఈ నెల 14-15 తారీఖుల వరకు ఉండడం వల్ల భూమి కొనాలనే మీ ఆలోచన నెరవేరుతుంది. ఎస్పెషల్లీ ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగంలో కానీ లేదా బ్యాంకింగ్ ప్రైవేట్ రంగాల్లో ఉన్న వాళ్ళకి ఉద్యోగంలో ప్రమోషన్ అన్నది 100% రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే మీ యొక్క బాధ్యతలు హోదా కూడా పెరిగే అవకాశం ఉన్నది. ఈ విధంగా మీకు ఈ రవి కుజులు చాలా అనుకూలంగా ఈ నెల మొదటి 15 రోజులు అనుకూలిస్తారు. మరి 15వ తారీఖు తర్వాత రవి 12వ స్థానంలోకి రావడం జరుగుతుంది. చతుర్థాధిపతిగా వ్యయ స్థానంలోకి రవి ఉచ్చ స్థానంలోకి రావడం వల్ల చాలా హోదా కలిగినటువంటి వ్యక్తులను మీరు కలుసుకోవడం జరుగుతుంటది. అంటే పెద్దవారు మిమ్మల్ని సహకరించమని వాళ్ళు మీ దగ్గరికి రావడం జరుగుతూ ఉంటది. ప్రధానంగా తండ్రి గారి కొరకు లేదంటే తండ్రి తరపు బంధువుల కొరకు మీరు కొంత ఆర్థిక సహకారం కానీ వారి కొరకు కొంత సమయాన్ని కానీ కేటాయించవలసి ఉంటుంది. అలాగే ముఖ్యంగా ఇతరుల చేతిలో ఉన్నటువంటి కానీ లేదంటే మీకు పూర్వీకుల దగ్గర నుంచి రావాల్సినటువంటి ఆస్తి ఈ సమయంలో మీ సొంతం అయ్యే అవకాశం ఉన్నది. సో ఈ విధంగా ఈ నెలాఖరు వరకు రవి 12వ స్థానంలో కొన్ని అధికమైనటువంటి ఖర్చులు రావడం జరుగుతూ ఉంటుంది. ప్రభుత్వ అధికారుల వల్ల ఒత్తిడి ఉంటుంది. వాటికి చెల్లించినటువంటి జిఎస్టీ ట్యాక్స్లు వగైరా చెల్లించకపోతే కొంత ఒత్తిడి కూడా ఉండే అవకాశం ఉన్నది. బట్ ఈ విధంగా ఈ రవి మీకు ఇబ్బంది పెట్టడం ద్వితీయార్థంలో ఉంటుంది. ఇదే సమయంలో శుక్రుడు మనకి ఏప్రిల్ 19వ తారీఖున వృషభ రాశిలో ప్రవేశించడం జరుగుతుంది. అంటే స్వక్షేత్రంలోకి శుక్రుడు రావడంతో వృషభ రాశి వారికి మాలవ్య మహాపురుష యోగం అనే పంచమహాపురుష యోగం యాక్టివేట్ అవ్వడం వల్ల జాతకుల్లో ఒక విధంగా ధైర్యం, కాన్ఫిడెన్స్ ఏర్పడుతూ ఉంటుంది. ఇది ముఖ్యంగా సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, ఫైనాన్స్ రంగంలో ఉన్న వారికి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా ప్రోత్సాహకరంగా, ఉత్సాహకరంగా ఉంటుంది. కొత్త అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. మనీ రొటేషన్ విపరీతంగా పెరుగుతూ ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా గౌరవం, గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. పైపెచ్చి స్త్రీలకి ఇది ఒక వరం లాంటిది.
మీలో ఒక విధమైన ఆకర్షణ పెరగడం వల్ల మీరు ఏ ఫీల్డ్లో ఉన్నా మీకు జనాకర్షణ పెరుగుతుంది, వెళ్ళిన చోట గౌరవం లభించడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఈ సమయంలో మీరు ఒక సినిమా రంగ ప్రవేశం కానీ రాజకీయ రంగ ప్రవేశం కానీ చేయడం వల్ల ఎక్కువ ఫాలోయింగ్ ఏర్పడడం వల్ల తొందరగానే మీకు గుర్తింపు వచ్చి మీరు అనుకున్న గమ్యస్థానానికి చేరుకోవడానికి అవకాశం ఉంటుంది. బట్ ఓవరాల్గా వృషభ రాశి వారికి గ్రహాలు లాభస్థానంలో ఎక్కువ గ్రహాలు ఈ నెలలో సంచరించడం వల్ల అనుకూలంగా ఉంది. ఇంచుమించుగా మీకు ఏప్రిల్ 9 నుంచి ఈ 15వ తారీఖు వరకు సుమారు 4 గ్రహాలు 11వ స్థాన సంచారం వల్ల ఏంటంటే చాలా మంది మీకు సహకరించి జనాకర్షణ పెరుగుతూ ఉంటుంది. అలాగే మీ అభిమానులు కూడా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇది పబ్లిక్ లైఫ్ లో ఉన్న వాళ్ళకి మంచి గుర్తింపు లభించే అవకాశం ఉంటుంది. మనకి ఏప్రిల్ నెల 2వ తారీఖున శ్రీరామనవమి రావడం జరుగుతుంది. ప్రధానంగా ఎవరికైతే వివాహం ఆలస్యం అవుతుందో, అలాగే వివాహ సంబంధాలు వచ్చి మిస్ అవ్వడం, ఈ విధంగా వివాహం కొరకు అబ్బాయిలైనా అమ్మాయిలైనా వివాహం కొరకు ఎదురు చూస్తున్న వారికి ఈ శ్రీరామ నవమి చాలా ఇంపార్టెంట్తో కూడుకున్నది. కంపల్సరిగా ఆ రోజు మీరు శుభ్రంగా తలకి స్నానం చేసి కొత్త బట్టలు ధరించి ఈ శ్రీరామనవమి కళ్యాణం భద్రాచలంలో జరుగుతున్నా పర్లేదు, మీ ఊళ్ళో ఎక్కడ జరిగినా సరే ఆ కళ్యాణంలో 100కి 100 రూపాయలు పూర్తి అయ్యేదాకా, అంటే తలంబరాలు అయ్యేదాకా ఉండి అక్కడ ఏమన్నా వాళ్ళు భోజనం అది పెడితే భోజనం చేసి చక్కగా కొన్ని తలంబరాల బియ్యం మీరు ఇంటికి తెచ్చుకొని అది మీ శిరస్సు మీద జల్లుకోవడం మంచిది. వీలున్నవారు భద్రాచలంలో కూడా మనకి ఈ తలంబరాల బియ్యం ఇవ్వడం జరుగుతుంటుంది. అది ఎవరన్నా తేగలిగితే, అది పెద్దవాళ్ళు ఎవరైనా మీ పిల్లలకి వివాహం జరగవలసి ఉంటే వాళ్ళకి ఆశీర్వదిస్తూ ఆ తలంబరాల బియ్యం వాళ్ళ తల మీద పెట్టడం వల్ల 100కి 100 రూపాయలు వివాహం అన్నది నిశ్చయం అవడం జరుగుతుంటుంది. కాబట్టి వీలున్న వాళ్ళు ఈ శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొనడం, ఇంకా ఓపిక ఉన్న వాళ్ళు తల్లిదండ్రులు కూడా పిల్లలకి వివాహం జరగడం లేదు అనుకున్న వాళ్ళు ఒకసారి శ్రీరామనవమి పీటల మీద కూర్చొని ఆ రాముల వారి కళ్యాణం మీ చేతుల మీదుగా జరిపించడం వల్ల తొందరలోనే మీరు మరొక వివాహం మీ పిల్లవాడికి అమ్మాయికో చేసే భాగ్యం అన్నది ఆ భగవంతుడు మీకు కల్పించే అవకాశం ఉన్నది. తప్పకుండా ఈ పరిహారాన్ని, అంటే పరిహారం అనగా ఇది ఒక కర్తవ్యం, ఈ కర్తవ్యంగా చేయడం వల్ల ప్రధానంగా మీ ఇంట్లో తొందరలోనే శుభకార్యం జరుగుతూ ఉంటుంది. అలాగే మనకి ఎలాగా మంచి రోజులు వచ్చాయి కాబట్టి వివాహం కొరకు ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళు ఒక 8 మంగళవారాలు పవిత్రంగా సాంప్రదాయ దుస్తులతో ఆంజనేయ స్వామి వారి ఆలయంలో తమలపాకులతో అర్చన చేపించి ఆ రోజు సంపూర్ణంగా సాత్విక ఆహారం తీసుకొని భూసైనం అంటే నేల మీద పడుకోవడం వల్ల ఆ రోజు మంగళవారం రోజు ఉపవాసం అనేది అక్కర్లేదు, లైట్ ఫుడ్ తీసుకొని హనుమాన్ చాలీసా 3 సార్లు ఉదయం మధ్యాహ్నం రాత్రి ఎదురు 3 సార్లు ఒకేసారి చదవడం వల్ల ఒక 8 వారాలు ఈ విధంగా ఆంజనేయ స్వామి వారి వ్రతం చేయడం వల్ల శీఘ్రంగా కళ్యాణం జరిగే అవకాశం ఉంది. బట్ ఏదైనా మరి ఈ ఏప్రిల్ నెలలో మరి మొదటిసారిగా వచ్చే, అంటే మొదటి వారంలోనే వచ్చే శ్రీరామనవమి చేయటం వల్ల కొంతమందికి అయితే మే నెలాఖరులోపు కూడా వివాహం కుదిరిన ఆశ్చర్యపోక్కర్లేదు. ప్రేక్షకులకు ఒక చిన్న విజ్ఞప్తి, ఈ మార్చి నెల 29వ తారీఖు అంటే ఆదివారం రోజు హైదరాబాదులో జ్యోతిష విజ్ఞాన కేంద్రం వారి సహకారంతో ఈ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఒక జ్యోతిష మహాసభ నిర్వహించడం జరుగుతుంది. అంటే అందులో ప్రముఖమైనటువంటి వ్యక్తులు వారి యొక్క అభిప్రాయాలు, అంటే జ్యోతిష్ శాస్త్రరీత్యా కొన్ని ప్రధానమైన టాపిక్స్ తీసుకొని ప్రసంగించడం జరుగుతూ ఉంటుంది. ఈ జ్యోతిష మహాసభలో పాల్గొందామని ఆసక్తి కలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే 29వ తారీఖు మీ యొక్క పేర్లు ఇవ్వడం, కానీ డైరెక్ట్గా కూడా సభకు వచ్చిన ఇబ్బంది ఏం లేదు. అయితే మరి ఆ సభకి ఎటువంటి ప్రవేశ రుసుము ఉండదు, భోజన సౌకర్యం మిగతా సౌకర్యాలు కూడా ఈ సంస్థ వారే మీకు ఉచితంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ఆసక్తి ఉన్నవాళ్ళు ఈ 29వ తారీఖు జరిగే మహాసభకు హాజరవుతూ ఉన్నవాళ్ళు
కంపల్సరీగా వాళ్ళ నేమ్ ఒకటి రిజిస్టర్ చేసుకుంటే ఏర్పాట్లు చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి కొంతవరకు సహకరిస్తారని ఆశిస్తూ స్వస్తి. ప్రేక్షకులకు ఒక చిన్న విజ్ఞప్తి. ఈ మార్చి నెల 29వ తారీఖు అంటే ఆదివారం రోజు హైదరాబాదులో జ్యోతిష విజ్ఞాన కేంద్రం వారి సహకారంతో ఈ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఒక జ్యోతిష మహాసభ నిర్వహించడం జరుగుతుంది. అంటే అందులో ప్రముఖమైనటువంటి వ్యక్తులు వారి వారి యొక్క అభిప్రాయాలు అంటే జ్యోతిష్ శాస్త్రరీత్యా కొన్ని ప్రధానమైన టాపిక్స్ తీసుకొని ప్రసంగించడం జరుగుతూ ఉంటుంది. ఈ జ్యోతిష మహాసభలో పాల్గొందామని ఆసక్తి కలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే 29వ తారీఖు మీ యొక్క పేర్లు ఇవ్వడం కానీ డైరెక్ట్గా కూడా సభకు వచ్చిన ఇబ్బంది ఏం లేదు. అయితే మరి ఆ సభకి ఎటువంటి ప్రవేశ రుసుము ఉండదు. భోజన సౌకర్యం మిగతా సౌకర్యాలు కూడా ఈ సంస్థ వారే మీకు ఉచితంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ఆసక్తి ఉన్నవాళ్ళు ఈ 29వ తారీఖు జరిగే మహాసభకు హాజరవుతూ ఉన్నవాళ్ళు కంపల్సరీగా వాళ్ళ నేమ్ ఒకటి రిజిస్టర్ చేసుకుంటే ఏర్పాట్లు చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి కొంతవరకు సహకరిస్తారని ఆశిస్తూ స్వస్తి.